వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇప్పుడు మనం గండిపేటలో ఉన్న ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందామా. భారతదేశంలో ఊరూర వాడవాడల హనుమంతునికి ఆలయాలున్నవి. హనుమంతుని ఆరాధిస్తే కార్యసిద్ధి, జయము, ఐశ్వర్యము కలుగుతాయి అని విశ్వాసము. అంతేకాదు హనుమన్ ఆరాధిస్తే శని బాధలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు. దక్షిణ భారతంలో ఉన్న హనుమ ఆలయంలో ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంది. హనుమంతునికి చిరంజీవి అన్న నామం కూడా ఉంది. అంటే ఈ భూమిపై హనుమ నేటికి సజీవుగా ఉన్నాడని చెప్పడానికి సాక్ష్యాలు ఎన్నో ఉన్నవి. ముఖ్యంగా ఈ ఆలయం హనుమ ఉనికినికి నిదర్శనముగా తెలుస్తుంది. అసలేమిటి ఆలయము, ఎక్కడ ఉంది, ఈ విశేషాలు ఈ వీడియోలు తెలుసుకుందామా. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కడప జిల్లా గండిలోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో సజీవుగా హనుమన్ మూర్తిని దర్శించుకోవచ్చు. ఇందుకు నిదర్శనం ఏమిటంటే ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి చిటికెనేలు ఉండదు. ఎవరైనా పొరపాటున స్వామి విగ్రహానికి చిటికిన వేలును చెక్కేందుకు ప్రయత్నిస్తే స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది. అందుకే ఇక్కడ మూర్తిని సజీవ ఆంజనేయుల స్వామి మూర్తిగా పేర్కొంటారు. ఈ అద్భుతం వెనుక ఉన్న పౌరాణిక కథను, ఈ ఆలయ విషయాలను తెలుసుకుందామా. త్రేతాయుగంలో సీతమ్మను రావణాసురుడు అపహరించిన తర్వాత శ్రీరాముడు సీత కోసము లోకమంతటా గాలిస్తూ లక్ష్మణునితో సహా గణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. త్రేతాయుగము నుంచి వాయుక్షేత్రముగా ప్రసిద్ధి చెందిన గండి క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. శ్రీరాముని రాక తెలిపి రామునికి ఆతిథ్యం ఇవ్వాలని వాయుదేవుడు కోరుకుంటాడు. కానీ సీతా జాడ తెలియక విచారంతో ఉన్న శ్రీరాముడు వాయుదేవుడి అభ్యర్థిని సున్నితంగా తిరస్కరిస్తాడు. సీతాన్వేషణలో ఉన్న తాను ఒక్క క్షణము కూడా వృధా చేయలేనని చెప్తాడు. శ్రీరాముడు సీత దొరికిన తర్వాత తప్పకుండా ఇక్కడికి వచ్చి వాయుదేవుని ఆతిథ్యాన్ని సేకరిస్తానని శ్రీరాముడు చెప్తాడు. ఆంజనేయుని సహారంతో రావణాసురుని సంహరించి సీతను కలిసి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి పైనప్పుడు ఈ గండి క్షేత్రానికి వస్తాడు. సీతారాముల రాక గురించి తెలుసుకొని వాయుదేవుడు శ్రీరామునికి స్వాగతం పలుకుతూ తన తపోబలంతో 2 కొండలను వేరువేరు పాపాగ్ని నదిపై బంగారు తోరణాన్ని నిర్మిస్తాడు. సూర్యకాంతికి ఆ బంగారు తోరణాలు విభిన్న అందాలతో శ్రీరామచంద్రునికి స్వాగతం పలుకుతుంది. గండి క్షేత్రంలోని ప్రకృతి అందాలకు శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణుడు పరవశించిపోయి వాయుదేవుని ఆతిథ్యం సేకరించడానికి ఈ క్షేత్రంలో కొద్దిసేపు ఆగుతారు. ఆ సమయంలో తనకు యుద్ధంలో సహాయం చేసిన హనుమంతుడిని తలుచుకుంటూ శ్రీరామచంద్రుడు హనుమంతుడికి విగ్రహాన్ని అందముగా చెక్కుతాడు. ఇంతలో అయోధ్యకు చేరి సుముహూర్తం దగ్గర పడుతుందని తెలుసుకున్న శ్రీరాముడు ఆంజనేయుల విగ్రహాన్ని పూర్తి చేయకుండానే అయోధ్యకు బయలుదేరిపోతాడు. ఇందుకు ప్రతీకగా ఇక్కడ ఆంజనేయుడికి కాలికి చిటికిన వేలు ఉండదు. ఈ విగ్రహానికి చిటికిన వేలు చెక్కడానికి ఎవరు ప్రయత్నించినా విగ్రహం నుంచి రక్తం కారడం వల్ల వారు ఆ ప్రయత్నాన్ని నిలిపివేస్తారు. ఇదే ఇక్కడ హనుమ సజీవుగా ఉన్నాడని అనేందుకు సాక్ష్యం. ఇంకా ఇక్కడ మరో విశేషం ఏమిటంటే శ్రీరాముడికి స్వాగతం పలడానికి వాయుదేవుడు ఏర్పాటు చేసిన బంగారు తోరణము ఎవరికి కనిపించదట. కేవలం మహనీయులకు మాత్రమే. ఇది కూడా వారి చరమాంకంలో మాత్రమే కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనము 18వ శతాబ్దంలో ఇప్పటి మద్రాసు రాష్ట్రంలో దత్త మండలాల కలెక్టర్గా ఉన్న సర్ థామస్ మనోహో ఈ బంగారు తోరణం కనిపించింది విషయం ఇప్పటికీ కడప గెజిటేట్లో కూడా చూడవచ్చు. శ్రీరాముడు వాయుదేవుడు ఉన్న గండి క్షేత్రానికి వచ్చింది శ్రావణ మాసంలోనే. అందుకే ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రత్యేకించి శ్రావణ మాసంలో వచ్చే శనివారాలలో ప్రత్యేక ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తారు. చివరి శనివారం శ్రీ ఆంజనేయుడికి ఒంటె వాహనంపై పురవీధులలో ఊరేగిస్తారు. ఇంతటి మహనీయ తత్వమైన ఈ ఆలయాన్ని మనం కూడా దర్శిస్తామా. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి ఇప్పటికి కూడా ఉన్నాడండి. నిదర్శనము ఆంజనేయ స్వామి హిమాలయాలలో తపస్సు చేసుకుంటున్నాడని ఇప్పటికీ చాలా పురాణాలలో ఉన్నవి.
ఏంటంటే మనకి ఆంజనేయులు చిరంజీవిగా ఉండమని సీతాదేవి వరం ఇచ్చింది కదా. అప్పుడు నుంచి ఆంజనేయుల స్వామి ఉన్నాడని అందరికీ ఈ చెప్పుకుంటుంటారు. ఇప్పటికీ చాలామంది అంటుంటారు, నేను విన్నానండి. ఆయన చాలా ఇది పిలిసే పలికే దేవుడు. ఆయనకి అసలు శ్రీరాముడు చిటికినేలు ఉండదంట ఆయనకి. అక్కడ అక్కడ చెక్కేటప్పుడు ఆయన అయోధ్యకి వెళ్ళిపోయినప్పుడు ఆయనకి ఆ చిటికినేలు ఉండదు. ఇప్పటికి కూడా చిటికినేలు ఉండదంట. మనం అక్కడికి పోయి దర్శించుకుంటే చూడవచ్చు. మాల కూడా కనిపించదంటండి. అది ఎవరికో సబ్ కలెక్టర్, ఆయన కలెక్టర్, మద్రాస్ కలెక్టర్కే కనిపించిందంట. అది కూడా ఆ మ్యూజియంలో ఉంది అక్కడ. చాలా సత్యం అండి ఆంజనేయ స్వామి. ఇప్పుడు మంగళవారం, శనివారం, అందుకనే కదండి శ్రావణ మాసంలో ఎక్కువగా ఆంజనేయ స్వామికి, లక్ష్మీదేవికే కాదు ఆంజనేయ స్వామికి కూడా ఎక్కువ పూజలు చేస్తుంటారు. అక్కడైతే ఇంకా ఎక్కువ అంట. గండికోటలో ఆంజనేయ స్వామికి పూజలు ఎక్కువ చేస్తుంటారంట. ఆంజనేయ స్వామికి ఉత్సవాలు అవి చేస్తూ ఉంటారంట. ఇంకెందుకండి మనం కూడా గడ్డికోట వెళ్ళిపోయి, ఇప్పుడు మరి స్త్రీలకి బస్సు ఫ్రీ కదండి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చండి. వెళ్ళిపోయేసి ఏ దేవాలయానికంటే అక్కడ ఆ దేవాలయానికి వెళ్ళిపోయి పూజలు అవన్నీ చేసుకోవచ్చండి అక్కడికి వెళ్ళి. ఇదొకటేనండి మనకు మంచి సదుపాయం లేడీస్ దేంట్లైనా ఫస్ట్ కదండి. మనం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి పూజలు, ఈ గండికోటకు కూడా వెళ్ళి చేయించుకోరావచ్చు పూజలు. ఇవి చాలా ప్రసిద్ధికి ఎక్కింది కాదండి గండికోట. చాలా ఇది కూడానండి అక్కడ. అందుకని మనం ఇప్పుడే వెళ్ళిపోయి అక్కడ గోశాల అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ దర్శించుకొని అవన్నీ పూజలు చేసుకొని ఆంజనేయ స్వామిని దర్శించుకొని వద్దామా. ఎందుకు ఇంకా మీరు తొందరపడండి. మీరు ఎట్లా బస్సు ఫ్రీగా వేసేసారండి, మనం వెళ్ళిపోవచ్చు.